వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. నాగర్ జిల్లా కలెక్టరేట్ లో సమగ్ర ఓటర్ సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో అమలు కానున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంపై అధికారులు, రాజకీయ పార్టీలు ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ జాబితా పరిశుభ్రత, కొత్త ఓటర్ల నమోదు, డూప్లికేట్ మరియు మరణించిన ఓట్ల తొలగింపు, బిఎల్ఓల విధులు, ఇంటింటి సర్వే తదితర అంశాలపై కలెక్టర్ మీడియాకు వివరించారు. అలాగే ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా సక్రమ సమాచారం తెలుసుకుని కార్యక్రమాన్ని సహకరించాలని సూచించారు. జూన్ మొదటి వారంలో మండల స్థాయిలో బిఎల్ఓలు, బిఎల్ఏలతో నిర్వహిస్తున్నట్లు అధికారులకు తెలిపారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 మరియు ప్రజాప్రతినిధుల చట్టం 1950 ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో 24 సంవత్సరాల తర్వాత ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గతంలో 2002లో ఈ ప్రక్రియ చేపట్టినట్లు గుర్తు చేశారు. అక్టోబర్ 1, 2026న అర్హత తేదీగా నిర్ణయించి ఓటర్ జాబితా పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు కూడా ఈ కార్యక్రమంలో భాగమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాను 2002 నాటి ఎస్ఐఆర్ జాబితాలో మ్యాపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ప్రస్తుత ఓటర్ పేరు పాత జాబితాలో లేకపోతే వారి తల్లిదండ్రులు లేదా తాత ముత్తాతల పేర్లు, ఈపీఐసి నెంబర్ వివరాలను ఎన్యుమరేటర్ ఫామ్ లో నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రారంభ దశలో ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి కొత్త ఓటర్ నమోదు ప్రక్రియ చేపడతామని తెలిపారు. ప్రతి ఇంటికి బిఎల్ఓలు కనీసం 3 సార్లు సందర్శించి వివరాలను నమోదు చేస్తారని తెలిపారు. జూలై 31న డ్రాప్ ఓటర్ జాబితా విడుదల చేసి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు మరియు క్లెయిమ్లు స్వీకరిస్తామని తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 28 నాటికి అన్ని అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబర్ 1న తుది ఓటర్ జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి సర్వే సమయంలో బిఎల్ఓలకు పూర్తిగా సహకరించాలని అన్నారు. ఫామ్లు సమర్పించిన తర్వాత తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.